హాయ్ అండి. ఈరోజు ఏంటంటే ఎప్పుడు రైలు కూర ఒకలాగే వండుతున్నారా? కానీ నేను చెప్పిన ప్రకారంగా ఒకసారి ట్రై చేస్తే చాలా అంటే చాలా బావుంటుందండి. పచ్చి రొయ్యలు, కోడిగుడ్లునండి. ఇది పచ్చి రొయ్యలు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ లోపల గుడ్లు కూడా నేను పొయ్యి మీద వేసుకున్నానండి. గుడ్లు కూడా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు చిన్నారి ఛానల్. మా ఛానల్ని ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్తో నా వీడియో ఇంకొక కొంచెం మందికి దాకా చేరుతుంది. ఈ ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకా పులుసు కోసమని నేను చింతపండు నానబెట్టుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు తరుక్కుని పక్కన పెట్టుకున్నాను. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని గుడ్లు కూడా వేయించుకోవాలండి. కూరకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటే గుడ్లు అంటుకోకుండా ఉంటాయండి. గుడ్లు కూడా వేసుకుంటున్నానండి. గుడ్లు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించాలండి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలండి. ఈ రొయ్యలు వేసుకుని ఇవి కూడా బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గితేనే బాగుంటుందండి. ఏదన్నా కర్రీ బాగా మగ్గనివ్వాలండి. థ్యాంక్ యూ. బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. ఈ లోపల పులుసు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. దీంట్లోనే కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఎందుకంటే రొయ్యలు నీచు వాసన వస్తాయి కదండి. నీచు వాసన రాకుండా ఉండడం కోసం కొంచెం అంత గరం మసాలా, ఇంకా కారం కూడా సరిపడంత కారం కూడా వేసుకోవాలండి. పులుసుకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. మీ ఇంట్లో ఎప్పుడన్నా ఎలా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుందండి. ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా తింటారండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. పులుసు వేసుకున్నానండి. పులుసు కూడా మరుగుతూ ఉందండి. గుడ్లు కూడా వేసుకుంటున్నానండి. ఇవి కూడా కొంచెంసేపు ఉండనివ్వాలి. బాగా కొంచెంసేపు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత కొంచెంసేపు ఉండాలండి. బాగా ఉడుకుతుందండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. పైకి తేలి ఇది అన్నంలో వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్.